Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిత్యము దేవుని కృపయందు నమ్మకించున్నాను. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. I trust in the steadfast love of God forever and ever. The book of Psalms chapter 52 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మీతో నాతో మరి మనందరితో కూడా తెలియజేస్తున్న మాట చూడండి. నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నానని భక్తుడైన దావీదు దేవుని యొక్క వాగ్దానమును గురించి మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు నిత్యము ఆయన కృపయందు మనం నమ్మకించాలి. ఎందుకంటే దేవుడు మనకు సమస్తాన్ని జరిగించిన దేవుడు. మరి నీ జీవితంలో ఏదైనా లోటు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాటిని జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు ముందు మనం నమ్మకించి ఉంటే మాత్రం తప్పకుండా సమాధానం ఇస్తుంది. దేవుడు కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అందుకే మనము నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నామని మనం విశ్వసించినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా మేలులను ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఆయన నిత్యం మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనము నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే బిడలంగా ఉందుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నిత్యము దేవుని కృపయందు నమ్మకించున్నామని ఈ యొక్క వాగ్దానమును మా అందరి జీవితాలలో జరిగించండి ప్రవ్వా. నిందు విశ్వాసం ఉన్నట్టు కృపా కాపుదల మాకును ఈ వాక్యం వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.